బైబిల్లో దేవుని పేరు ఒక్కసారి కూడా రాయకపోయినా, ప్రతి సంఘటనలో దేవుని హస్తం కనిపించే గ్రంథం ఎస్తేరు గ్రంథం. ఈ రోజున మనం ఒక సాధారణ అమ్మాయి ఎలా ఒక జాతిని రక్షించి రాణిగా మారిందో తెలుసుకుందాం. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను అహష్వేరోషు ఏలుతున్నాడు. అదే రాజ్యంలో యూదుల అమ్మాయి ఎస్తేరు కూడా ఉంది. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల తన దగ్గరి బంధువైన మొర్దెకై దగ్గర పెరుగుతుంది. ఎస్తేరు అందంగా ఉండడం మాత్రమే కాదు, కానీ వినయంలోనూ విధేయతలోనూ పెరిగిన అమ్మాయిగా మనకు కనిపిస్తుంది. ఒకరోజు రాజు అహష్వేరోషు భారీ విందు ఏర్పాటు చేస్తాడు. అతిథుల ముందు రాణి వస్తిని పిలుస్తాడు. కానీ రాణి రాజు ఆజ్ఞను తిరస్కరిస్తుంది. ఆ సమయంలో రాజు కోపంతో ఆమెను రాణి స్థానము నుండి తొలగిస్తాడు. అప్పుడు కొత్త రాణి ఎంపిక కోసం అందమైన యువతులను పిలుస్తారు. ఎస్తేరు కూడా రాజు భవనానికి తీసుకొని వస్తారు. మొర్దెకై ఆమెకు ఒక మాట చెప్తాడు, నీవు యూదురాలవని ఎవరికీ చెప్పకు అని. మొర్దెకై చెప్పిన మాటను ఎస్తేరు వినయముగా అంగీకరిస్తుంది. రాజు అనుగ్రహాన్ని పొందుకొని ఎస్తేరు రాణి అవుతుంది. తల్లిదండ్రులు లేని అమ్మాయి ఇప్పుడు ఒక రాజ్యానికి రాణిగా మార్చబడింది. అదే సమయంలో రాజుకు ఒక ముఖ్యమైన మంత్రిగా హామాను ఉంటాడు. అతనికి అందరూ నమస్కరిస్తారు, కానీ మొర్దెకై మాత్రం నమస్కరించాడు. ఎందుకంటే అతడు దేవుడికే నమస్కరించాలి, కానీ ఏ మనుషునికి నమస్కరించకూడదు అని నమ్ముతాడు. ఈ విషయంలో కోపంతో రగిలిపోయిన హామాను అతనిని మాత్రమే కాదు, మొత్తం యూదులనే నాశనం చేస్తాను అని రాజును మోసం చేసి యూదుల్ని చంపే ఆజ్ఞను రాయిస్తాడు. జరిగినది తెలియగానే మొర్దెకై బట్టలు చింపుకొని బూడిద వేసుకొని విలపిస్తాడు. ఎస్తేరుకు జరిగిన విషయాన్ని తెలియపరుస్తాడు. నీవు రాణిగా ఉన్నావని నీవు తప్పించుకుంటావని అనుకోకు. ఇలాంటి కాలం నుండి ప్రజలను రక్షించడం కోసమే నీవు రాణిగా చేయబడ్డావేమో అని చెప్తాడు. ఈ మాటలు ఎస్తేరు హృదయాన్ని కదిలిస్తాయి. ఎస్తేరుకు తెలుసు, రాజు పిలవకుండా రాజు దగ్గరికి వెళితే మరణశిక్ష ఉంటుందని. అందుకే ఆమె 3 రోజులు నా నిమిత్తం మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి, నేను కూడా నా పని కత్తెలతో ఉపవాసం ఉంటాను, నేను రాజు దగ్గరికి వెళ్తాను, నశిస్తే నశిస్తాను అని చెప్పి విశ్వాసముతో ముందుకు వెళ్ళింది. ఈ సందర్భంలో ఎస్తేరు యొక్క సంపూర్ణ సమర్పణ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే, రాజు ఎస్తేరు మాట వింటాడు. యూదులను రక్షించే కొత్త ఆజ్ఞ ఇస్తాడు. చివరకు మొర్దెకై కొరకు తయారు చేయబడిన ఉరివేసే స్తంభం మీదనే హామాను ఉరి తీయబడతాడు. హల్లెలూయా. ఎస్తేరు కథలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, మొదటిగా ఈ గ్రంథంలో దేవుడి పేరు ఎక్కడా కూడా మనకు కనిపించదు, కానీ ప్రతి సంఘటనలో దేవుని హస్తం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మన జీవితంలో కూడా వ్యతిరేకతలు కనిపిస్తున్నప్పటికీ దేవుని హస్తం మనకు తోడుగా ఉందని గ్రహించాలి. ఇక రెండవదిగా, ఎప్పుడూ మన జీవితము దీనస్థితిలోనే ఉండిపోదు. ఎస్తేరు వలె దీనస్థితి నుంచి సంపన్న స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు అని మనం గ్రహించాలి. ఇక మూడవదిగా, రాజు ఆజ్ఞ లేకుండా ఆయనను కలవలేరు, కానీ ఆమె ధైర్యం చేసింది. దేవునిపై విశ్వాసంతో ముందుకు నడిచింది, వెనకడుగు వేయలేదు. మనం కూడా మన జీవితాలలో ఎస్తేరు వలె ధైర్యంతో ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఇక నాలుగవదిగా, ఎస్తేరు డైరెక్ట్గా రాజును కలవలేదు, ఉపవాస ప్రార్థనలతో పని ప్రారంభించింది. మనం కూడా ఏదైనా పనిని చేపట్టేటప్పుడు ప్రార్థనతో మనం పనిని ప్రారంభించాలి. అప్పుడు ఎస్తేరు జీవితంలో విజయాన్ని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా విజయాన్ని ఇస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకో, నీ జీవితం యాదృచ్ఛికం కాదు, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా.